హాయ్ అండి. వెల్కమ్ టు గణితింటి రుచులు. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలండి. మళ్ళీ మన వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. మళ్ళీ కూడా మళ్ళీ నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను కదా, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, సరే, ఈరోజు రెసిపీ వచ్చేసి నేను రాజ్మాతోటి బఠానీతోటి బిర్యానీ చేస్తాను. హెల్దీ రెసిపీ, హెల్దీ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది, సింపుల్గా. పిల్లలు చాలామంది తినరు కదా, మనం ఇలా పెడితే రాజ్మా కర్రీ కింద పెట్టినా అలా పెట్టినా తినరు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఇలాగ మనం బిర్యానీ కింద ఇలా చేసి పెడితే వాళ్ళు తినేస్తారు, వాళ్ళు తెలియకుండానే. స్టార్ట్ చేద్దాం రెసిపీ. ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి ఏమేం కావాలో చెప్తాను. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నానండి, మనం డైలీ యూజ్ చేసే రైస్ ఇవి. 2 గ్లాస్ తీసుకున్నాను నేను, నీట్గా వాష్ చేసేసి పెట్టుకున్నాను ఇవి. ఇక్కడ రాజ్మా మన ఇష్టం, మనకి ఎక్కువ కావాలంటే క్వాంటిటీ ఏమీ లేదు. నేను ఈ 2 గ్లాసెస్కి సరిపడా ఇదిగో ఈ బౌల్ నిండా బఠానీ అలాగే రాజ్మా తీసుకున్నాను, 2 సేమ్ తీసుకున్నాను. ఇవి నైట్ మనం నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ చేసుకునేటట్టయితే నైట్ నానబెట్టుకోవాలి, ఈవినింగ్ చేసుకునేటట్టయితే మార్నింగ్ నానబెట్టుకోవాలి. నేను నైట్ నానబెట్టేసాను. ఇవి పొద్దున్నే ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాను. 2 కలిపేసి బఠానీ రాజ్మా 2 కూడా కలిపి నేను ఉడకబెట్టేశాను ఒక 3 విజిల్స్ వచ్చేదాకా. అలాగే ఇక్కడ బంగాళదుంపలు తీసుకున్నాను నేను, ఒక 2-3 బంగాళదుంపలు చిన్నవి ఒక 3 తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి. కొంచెం మనం సమ్మర్ కదా, కొంచెం మసాలాలు అవి కొంచెం తక్కువ వేసుకుంటేనే మనకి మంచిదండి. అదే మనకి రైనీ సీజన్, వింటర్ సీజన్ అయితే కొంచెం మనకి స్పైసీగా ఉన్నా తిన్నా కూడా మనకి కొంచెం తేడా చేయదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ తింటేనే స్పైసెస్ మంచిది. అందుకే కొంచెం సరిపడే వేస్తున్నాను నేను. ఇది అల్లం పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ ఉంటుంది ఫుల్గా. ఇదేమో బిర్యానీ ఆకు, ఇవి కూడా కొంచెమే వేస్తున్నాను. చిన్న దాల్చిన చెక్క, అనాస పువ్వు చిన్నది, ఒక యాలక్కాయ, ఒక 4 లవంగాలు. ఇది ధనియాల జీలకర్ర పొడి, ఇది ఒక 2 స్పూన్స్ ఉంటుంది. గరం మసాలా 1 స్పూన్ ఉంటుంది, అంతే. ఇది కొంచెం నేను ఇది చేయడానికి కొంచెం నెయ్యి వేస్తాను, 1 స్పూన్ నెయ్యి వేస్తాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇది వేసుకుందాం. ఇవన్నీ స్టవ్ ఆన్ చేశానండి. స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్లో వేసేస్తున్నాను. అసలు చాలా సింపుల్గా అయిపోతుంది మనకి, కుక్కర్లో అసలు చేసినట్టు ఉండదు. స్టవ్ ఇది పెట్టుకున్న తర్వాత, కుక్కర్ పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ నేను నెయ్యి వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. ఇది ఒక 3 స్పూన్స్ ఉంటుంది ఆయిల్. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్పైసెస్ ఉన్నాయి కదా, బిర్యానీ ఆకు ఇవన్నీ కొంచెం కొంచెం వేస్తున్నాను. అనాస పువ్వు కూడా హాఫ్ వేస్తున్నాను. దాల్చిన చెక్క చిన్నది, ఇలాచి 1 వేస్తాను, యాలక్కాయ, అలాగే లవంగాలు ఒక 4. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్, పచ్చిమిర్చి నేను ఒక 3 తీసుకున్నాను. మీకు ఇష్టం, మీకు ఇంకా కావాలంటే క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు. నేను ఇంతవరకే వేస్తున్నాను. మనం ఓన్లీ ఎక్కువ రాజ్మాతోటి చేస్తాం కాబట్టి బఠానీతోటి అవే ఎక్కువ ఉంది. అలాగే టమాటా, బంగాళదుంప, టమాటా కూడా వేసిస్తాను. కరివేపాకు, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి మనకి.
మరీ మెత్తగా మనకి కుక్కర్లోనే కాబట్టి మరీ మెత్తగా కుక్ అయిపోయిన అవసరం లేదు. ఒక 50% మనకి కుక్ అయితే మళ్ళీ మనం విజిల్స్ అవి పెట్టుకుంటాం కదా. ఇది మనకి ఒక 2 మినిట్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఒక స్పూన్ ఉంటుంది ఇది. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు ఇందులోనే పసుపు, మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం కారం వేసేసుకున్నాం. పసుపు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అలాగే సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. చూసి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి సాల్ట్. అలాగే 1 స్పూను కారం. అలాగే ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా 2 కలిపే ఉన్నాయి. ఈ ధనియాలు, జీలకర్ర పొడి నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇది గరం మసాలా 1 స్పూన్ ఉంటుంది. కొంచెం ఇందులో నేను కసూరి మేతి వేస్తాను, బాగుంటుంది ఫ్లేవరు. వేసుకోపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి, బాగుంటుంది. కసూరి మేతి 1 స్పూన్ ఉంటుంది. ఇలా కొంచెం క్రష్ చేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఈ రాజ్మా బఠానీ 2 కలిపి నేను ఉడకబెట్టేసాను. ఇవి వేసేసుకుందాం. ఇవి ఆల్రెడీ ఉడకబెట్టినవే కాబట్టి మనకి ఎక్కువ ఫ్రై అవసరం లేదు, ఫ్రై అవ్వక్కర్లేదు. సారీ జస్ట్ ఇలా వేసేసుకొని రైస్ కూడా వేసేసుకొని వాటర్ పోసేసి విజిల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఇవి 2 గ్లాసెస్ తీసుకున్నాను రైసు. ఇవి కూడా వేసేస్తాను. వేసి ఒక్కసారి ఇలా కలిపేసుకుని వాటర్ పోస్తాను. 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి నేను బియ్యం 4 గ్లాసు వాటర్ పడుతుంది. ఇదంతా బియ్యం నేను మిక్స్ చేస్తాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత మళ్ళీ కొంచెం వేస్తాను. రాజ్మా మనకి హెల్త్కి చాలా మంచిదండి. ప్రోటీన్ అది కూడా మనకి ఎక్కువ ఉంటుంది. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి సేమ్ ఇది కూడా మనకి బాగుంటుంది. వాళ్ళకి వెజిటేరియన్ తినే వాళ్ళకి నాన్ వెజిటేరియన్కి ఎలా అందుతాయో మనకి అలాగే అందులో వాళ్ళకు కూడా బాగుంటుంది ఇది తినడానికి. మనకి ప్రోటీన్ చికెన్లో అది ఎంత ప్రోటీన్ ఉంటుందో ఈ రాజ్మాలో కూడా అంతే ఉంటుందంట. నేను 4 గ్లాసు వాటర్ పోస్తాను. చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. వాటర్ పోసేసాను కదండి, మనం సాల్ట్ అది కూడా ఇప్పుడే చెక్ చేసేసుకొని వేసుకోవచ్చు. నేను సరిపోలేదు, కొంచెం పడుతుంది. నేను 2 స్పూన్సే వేసాను, ఇంకొక 1/2 స్పూన్ వేస్తున్నాను. నేను మిగిలిన కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి చూపిస్తాను మళ్ళీ. ఇంతేనండి, మనకి రాజ్మాతోటి బఠానీతోటి బిర్యానీ రెడీ అయిపోయింది. సింపుల్గా రెడీ అయిపోయింది. మనకు అసలు కుక్కర్లో ఒక 10 మినిట్స్లో మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే అసలు చేసినట్టే ఉండదు. మనకి ఫాస్ట్గా రెడీ అయిపోవాలనుకుంటే చేసేసుకోవచ్చు ఇది ఒక 10 మినిట్స్లో. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ
సపోర్ట్ చేయండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. పెరుగు చట్నీ కాంబినేషన్ తోటి సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి.